పెట్టుకొని మమ్మల్ని అది విల్లాస్ అయిపోయింది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని. నా పేరు జ్యోతి అండి. నా పిల్లలను ఇక్కడ అత్తాపూర్ 137 పిల్లర్ దగ్గర వాసుదేవరెడ్డి నగర్ కాలనీలో నా పిల్లల్ని చందా ఇవ్వలేదు అని చెప్పి ఒక మార్వాడి వ్యక్తులు 24 గంటలలో ఇట్లా చిట్కలు కొట్టి ఇల్లు ఖాళీ చేపిస్తా అని చెప్పి రాత్రి నా మీద ఛాలెంజ్ చేశారండి. నేను కంప్లైంట్ తీసుకుపోయి రాత్రి 11 గంటలకు కంప్లైంట్ ఇచ్చాను పిఎస్ లో, అత్తాపూర్ పిఎస్ లో. నాకు ఈ రోజు నేను కూర్చుంటున్నానండి. మార్వాడి వాళ్ళు మన వాళ్ళ నా తాత 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 ముత్తాతల నుండి నేను తెలంగాణ వాదిని, తెలంగాణలో పుట్టాను. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి తెలంగాణ చందా ఇవ్వలేదనే ఉద్దేశంతో పిల్లల్ని కొట్టి దారులు బంద్ చేసేసి మమ్మల్ని రానియకుండా 24 గంటల ఇల్లు ఖాళీ. ఇప్పుడు నేను ఉద్యమం కోసం నేను కూర్చుంటున్నాను. ఈ రోజు వాళ్ళ నా ఇల్లు మార్వాడి వాళ్ళ నా ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే ఈ రోజు నేనన్నా వాళ్ళన్నా చూడాలి. నాకు సహకరించగలని కోరుతున్నాను. చూడండి, మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. మేము ఎట్లయితామండి? బయట నుంచి వచ్చిన అది చాలా బాధ అనిపిస్తుంది కదా. మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము, మాకెక్కడి నుంచో వచ్చినాయని ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అనడం లేదండి. మాకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనేనండి, మన పట్టణాలు ఇక్కడనే. మాది కూడా ల్యాండ్ అండి. దానికోసం నేను 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి, ఐలాపూర్ ముఖ్యం కు ఆయనకి ఇచ్చినామండి. ఆయన కొంత పెట్టాం, అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ ఇక్కడ తెచ్చకుండా మమ్మల్ని ఇబ్బంది ఎవరో థర్డ్ పార్టీ వచ్చి కూర్చున్నారండి. మమ్మల్ని అది విల్లాస్ అయిపోయింది. మేముంటే ఇదొక కొత్త బాధ. టెన్షన్ లో ఉన్నామండి మేము చాలా అండి. అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని, బీహార్కి మనుషులు నుంచి చంపేస్తామని, కోటి రూపాయలు ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా? ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపలేసి స్కూల్లోకి పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము, తేళ్లు వదలడము, ఇక్కడ కుంకుమ పసుపులు అలాంటి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, కూర్చోబెడతారు, పోలీసులకు 20-30 లక్షలు ఇస్తారు, నన్ను మీద కేసు పెట్టారు. నేను ఎవరైనా తెలంగాణ ఉద్యమకారి నా మీద ఏం కేసు ఫైల్ ఉంది నా మీద? రౌడీ షీటర్ నాన్ని ఎన్ని టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది. నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి? నేను అది ఇంకా ఎవరు లేరా అండి? రౌడీ షీటర్ ఎందుకు చెప్తున్నారండి? మా మీద ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఇలాగా చేస్తున్నారండి. నమ్మకద్దా వాళ్ళని పోలీసులను పిలిపించారా? మరి లేదండి, ఇంకా ఎంక్వైరీ పోలీసులు వాళ్ళ దగ్గర వేరు పిటిషన్ తీసుకొని పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిందా? ఇప్పుడు మేమన్నాం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగా టేకప్ చేయాలి, ముందు టేకప్ చేయరంట. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము వాళ్ళ పోలీసులు పిలిపించే ప్రయత్నం చేయలేదు. నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పట్టంచెరు పహానీలలో చూడండి, ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, పెద్ద ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, నారాయణ స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాలని చెప్పి కూర్చున్నా. మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాము. ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని బ్రతకడానికి తెలంగాణ వాసులమే, మీరే ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీ బ్రతక మీరు బ్రతకండి, మా మీద దాడులు చేయకండి. అయినా అండి ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలో మొన్ననే జరిగింది కదండి, మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి. నిజంగా 50 మంది, 2 పిల్లలు, ఒక సిస్టర్ చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పట్టంచెరు ల్యాండ్ విషయంలో మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడి నుంచే వచ్చింది, పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి చందా కోసం మిమ్మల్ని డిమాండ్ చేసిందా? అడిగిండ్రు. రిక్వెస్ట్ కాదు, ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి అతను అన్న ఇది అంటే హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? మేము ఎట్లా కనిపిస్తున్నామండి? వాళ్ళు అంటున్నారు మరి అట్లా. మరి మేము వినండి, మేము 300 కాపులం అండి, హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడిగాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పట్టంచెరువులో. మేము మా తాతయ్య వాడు జమీందారులం మేము.
మీరు ఉంటున్నది ఇప్పుడు సొంత ఇల్లా లేకపోతే రెంటెడ్ హౌస్? రెంటెడ్ హౌస్ ఏనండి, ఉన్నదంతా మందికి పెట్టేసాము. అక్కడ కోర్టు తిరుగుతున్నాము, ఇక్కడ రెంట్ హౌస్ లలోనే ఉంటున్నాం మేము. ఓకే. అని చూడండి, మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతం